2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్గా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి గెలుపులో తన వంతు సహాయం అందించినటువంటి ఆ వ్యక్తి 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయలేను అంటూ చేతులెత్తేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్గా వ్యవహరించిన ఆ వ్యక్తి ఎవరు, ఆయన జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా సహాయ సహకారాలు అందించారు అనేది తెలుసుకునేందుకు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్ 2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్గా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి గెలవడంలో తన సహాయ సహకారాలను అందించినటువంటి ఆ వ్యక్తి 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయలేను అంటూ చేతులు ఎత్తేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్గా వ్యవహరించిన ఆ వ్యక్తి ఎవరు, ఆయన అప్పుడు ఏ సహాయ సహకారాలు అందించారు, ఇప్పుడు ఎందుకు అందించలేను అంటూ చేతులు ఎత్తేశారు అంటే ఏం చెప్తారు? అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆందోళన వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. గతంలో లాగా మనకి ఈసారి గెలుపుకి మనకు ఒక అదృశ్య శక్తి గతంలో పనిచేసింది, ఇవాళ ఆ అదృశ్య శక్తి లేదు. మనం సొంతంగా ఇవాళ ముందుకు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది, 5 సంవత్సరాలు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. కాబట్టి మనకి గతంలో అంటే ఒక దేవుడిలాగా సహాయం చేసిన వ్యక్తి అంటే రైట్ హ్యాండ్ కాదండి, ఆయనగా చెప్పాలంటే ఆయన ఒక బిగ్ బాస్ లాగా చెప్పచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటులో ఆయన ఒక అద్వితీయమైన పాత్ర పోషించాడు. ఒక దైవికంగా వచ్చి కనుక సహాయం చేస్తారు చూసారా, అలాంటి సహాయం వాళ్ళకి అందింది. అది మీరు అనుకుంటున్నట్టు ఆయనకి రైట్ హ్యాండ్ కాదు, ఆయనకన్నా పెద్ద శక్తి, అంటే ఒక అదృశ్య శక్తి, ఒక ఆకాశవాణిలాగా. ఆయన ఎవరో కాదండి, కేసీఆర్ గారు. ఆయనకి రైట్ హ్యాండ్ కాదు, ఆయనకు ఒక దైవం లాంటి వ్యక్తి, ఒక ఆకాశవాణిలాగా ఆయన్ని అన్నీ ఆయనే నడిపించాడు. అది 2019లో అసలు ఈ పార్టీకి గెలుపుకి కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చి దానికి కావాల్సిన వ్యూహం కూడా ఇచ్చాడు ఆయన. దానికి కావాల్సిన ఆర్థికంగా సహాయం చేశాడు. తర్వాత పార్టీ పరంగా ఎవరెవరినైనా సరే వాళ్ళని బెదిరించో బామాలో వైఎస్ఆర్సీపీ తరపున మీరు వెళ్ళాలి పనిచేయాలని హైదరాబాదులో ఉన్న పారిశ్రామికవేత్తల్ని, పెద్ద పెద్ద వ్యాపారవేత్తల్ని, బిల్డర్స్ని, అంటే ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న వ్యక్తుల్ని ఆయన మీటింగ్ పెట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు జగన్మోహన్ రెడ్డి గెలుపు, నా గెలుపు నాకు ముఖ్యం కాదు, జగన్మోహన్ రెడ్డి గెలుపు కూడా నాకు సమానమైన ప్రాధాన్యత అంశం. కాబట్టి మీరు మీ సంస్థలో, మీ వ్యవస్థలో, మీ బిజినెస్లో ఇక్కడ నడవాలంటే అక్కడ నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచి తీరాలి. మీరు అవసరమైతే మీరు తెలుగుదేశంలో ఇప్పుడు ఉన్నారు కదా, మీరు ఇక్కడ రాజీనామా చేసేయండి. ఆర్థికంగా కూడా మీరు ఆయనకి వైఎస్ఆర్సీపీకి ఇంత ఫండ్ నిర్ణయించేశాడు ఈయన, మీరు ఇంత ఫండ్ ఇవ్వండి. తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయాలి. అప్పుడు రాక తెలుగుదేశంలో ఉన్న ఫ్యామిలీస్ సడన్గా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి పోటీ చేసి మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోవాలి. ప్లస్ మీ పక్కనున్న ఫలానా నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ నియోజకవర్గ ఖర్చులు కూడా మీరు భరించాలి. శాసించాడు. ఆ విధమైన శాసించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. అంటే అసలు ఆయన అలా కూర్చుంటే చాలు మిగిలిన చక్రం అంతా, అంటే అర్జునుడికి కృష్ణుడు రథసారథ్యం ఎలా చేశాడో అర్జునుడిది కాదు అక్కడ అసలు బలం అనేది, వ్యూహం కానీ ఏదైనా శక్తి కృష్ణుడి రథ సారథిగా వ్యవహరించాడు. ఆయన్ని ఎక్కడ రథాన్ని కొంగగొట్టాలో, ఎక్కడ రథాన్ని తప్పిచేయాలో, అవసరమైతే ఆకాశంలో ఎగరాలో, ఎన్ని రకాలుగా ఆయన్ని అంత అంటే కంటి పాపలాగా కాపాడాడు. లేకపోతే 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని ఎదుర్కొని అయితే చేయలేడు. ఇన్ని బలాలోని ఆయన స్వతహాగా ప్రకృతి సిద్ధంగా ఉన్న కవచ కుండలాలను కూడా కోసేశాడు. ఎవరు చంద్రబాబుకున్న కవచ కుండలాలని ఈయన చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఎందుకంటే
చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. తెలుగుదేశం బలహీనతలన్నీ ఆయన తెలుసు. కాబట్టి తెలుగుదేశాన్ని స్వతహాగా అయితే ఇతను ఏమి చేయలేడు. కాబట్టి నేను తెలుగుదేశాన్ని ఉన్న బలాలని, ఇక్కడ హైదరాబాదులో ఉన్న బలాలని ఎట్టా కట్ చేసేసేయాలి, వీళ్లతోనే మళ్ళీ ఆ రథాన్ని, ఆ పల్లకీని ఎట్టా మోయించాలి. ఇక్కడ కట్ చేశాడు ఈయన బలాన్ని, ఆ బలాన్ని అక్కడ యాడ్ చేశాడు. ఆ వ్యూహం అసలు ఎవరికి తెలియదు. ఆంధ్రప్రదేశ్లో 2019లో జరిగిన వ్యూహం ఆ తర్వాత బయటకు వచ్చినాయి ఇవన్నీ. అప్పటికి సామాన్య ప్రజలకు తెలియదు. బాగా ముఖ్యులకి, రాజకీయ విశ్లేషకులు, లేకపోతే పత్రికా రంగాల్లోనూ, సినిమా రంగంలో ప్రముఖులకు తెలుసు, పారిశ్రామిక వర్గాల్లో వాళ్ళకి తెలుసు, కానీ కామన్ మ్యాన్కి తెలియదు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డికి ఏ సహాయం కావాలంటే ఆయన కోరుకుంటే ఆ అస్త్రం చేతిలోకి వచ్చేసేదండి. బ్రహ్మాస్త్రం కావాలంటే బ్రహ్మాస్త్రం, దివ్యాస్త్రం, వర్షం కూర్చే అస్త్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, అట్లా ఏది కోరితే అది ఆయన చేతిలో ఇట్ట పెట్టేశాడు. అట్లాంటి శక్తి కలిగిన కేసీఆర్ గారు ఈసారి ఎన్నికల్లో ఆయన ఇక్కడ ఓడిపోవటం, తర్వాత అనేక చిక్కుల్లో ఇరుక్కున్నాడు ఆయనే. ఇప్పుడు వాళ్ళ కుమార్తె కవిత గారు లిక్కర్ కేసులో జైల్లో ఉండటం, ఈ రకంగా ఆయన మీద కేసులు ఇక్కడ రావటం, ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ ఇంకా అనేక కేసులు వస్తాయి. ఇది ఓన్లీ బిగినింగే, ప్రారంభమే. తర్వాత ఇంకా చాలా వస్తాయి. దానికి తోడు అది మేడిగడ్డ ప్రాజెక్టు, అసలు ఆ ప్రాజెక్టు మొత్తం ఇవాళ చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కన్సల్టెన్సీ సంస్థలని పిలిపించి, తర్వాత ఇక్కడ బిగినింగ్ నుంచి ఉన్న సంస్థలు, ప్లానింగు, సర్వే, ఎగ్జిక్యూషన్ చేసిన సంస్థలని, డిజైన్ చేసిన సంస్థలని అందరినీ పిలిపించి చాలా తీవ్రమైన సాంకేతిక అంశాల గురించి చర్చ చేస్తున్నారు. అసలు ఈ ప్రాజెక్టుని అసలు ఎట్లా కాపాడగలుగుతామా లేదా, ఒకవేళ కనుక కాపాడలేని పరిస్థితి వచ్చిందనుకోండి, 1,00,000 కోట్లని ప్రజల డబ్బుని వృధా చేసిన మనిషిగా రేపు కేసీఆర్ గారు ఒక దోషిగా తెలంగాణ సమాజం ముందే కాదు, జాతి ముందు కూడా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతవరకు ఆ విధంగా భారతదేశంలో ఒక భారీ ప్రాజెక్టు ఫెయిల్ అయిన సందర్భం మనం చూడం. ఇంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన తర్వాత కట్టింది. అసలు ఎప్పుడో సంజీవ్ రెడ్డి గారి టైంలో, బ్రహ్మానంద రెడ్డి గారి టైంలో, అంతకన్నా ముందు కట్టిన డ్యామ్లు, ప్రాజెక్టులు అద్భుతంగా పనిచేస్తున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్, విజయవాడ, ప్రకాశం బ్యారేజీ, అవన్నీ కూడా అద్భుతంగా. మరి ఇవాళకి తర్వాత ధవళేశ్వరం ప్రాజెక్టు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఇంత కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత కట్టిన కాళేశ్వరం భారీ ప్రాజెక్టు మొత్తం అంతా కూడా ఒక సంక్షోభంలో పడిపోయింది. వాళ్ళు చర్చిస్తున్నారు వాటి మీద. ఈ చర్చలు అయిన తర్వాత అంతర్జాతీయ స్థాయి నిపుణులు కూడా మళ్ళీ పిలిపించాల్సిందే ఇది. ఎందుకంటే ఇది ప్రజల ప్రాణాలకి సంబంధించిన విషయం. ఎవరో చెప్పారని రాజకీయ ఒత్తిడులతో కనుక డ్యాము నీళ్ళు నింపారనుకోండి, అది కనుక వాషౌట్ అయిందంటే ప్రాణ నష్టం మన ఊహకు అందని విధంగా ఉంటాయి, ఆస్తి ప్రాణ నష్టాలు. సార్ 2019లో మరి జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలు అందించినటువంటి కేసీఆర్ గారు 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో నేను మీకు సహాయ సహకారాలు అందించలేను అంటూ కూడా చేతులు ఎత్తేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్ పరిస్థితి, ఏముంది, ఎలా ఉంది? ముందే కనపడుతుంది కదండి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే తర్వాత మాట. ఇప్పుడు కేసీఆర్ గారు ఎక్కడున్నాడు? ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడా? తర్వాత వాళ్ళ అమ్మాయి కొడుకు మినిస్టర్గా ఉన్నాడా? మేనల్లుడు మినిస్టర్గా ఉన్నాడా? కూతురేమో ఇవాళ మరి జైల్లో ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా సంక్షోభంకి సంబంధించిన అంశాలే కదా. తర్వాత ఇవాళ ఆయన ఇక్కడ శాసించగలడా? రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టరు. ఇప్పుడు ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన మీద కూడా వచ్చే పరిస్థితే ఉంది. ఇప్పుడు తర్వాత జరగబోయేది అదే. ఇప్పుడు ఎవరో పై ఆదేశాలు లేకుండా పోలీస్ ఆఫీసర్లకి ఎందుకు చేస్తారు? పోలీస్ ఆఫీసర్లకి ఏం అవసరం? ప్రతిపక్ష నాయకులు గురించి ట్యాపింగ్ పెట్టమని. రేవంత్ రెడ్డి ఆయన చేతిలో దెబ్బతిన్న వ్యక్తి, ఆయనకి తెలుసు ఇట్లా ఈయన దెబ్బ తీపి ఎంత లోతుగా కొట్టాడు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇక ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా సాయం చేయగలడు? ఇప్పుడు గతంలో లాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను పిలిపించి ఇక్కడ పారిశ్రామికవేత్తలను శాసించలేడు కదా. ఆయన కుటుంబాన్ని ఆపద నుంచి బయట వేసుకోలేని పరిస్థితిలో ఆయన జగన్మోహన్ రెడ్డి అంటే ఆర్థికంగా ఏదన్నా సహాయ సహకారాలు అందించే ఆ పరిస్థితి ఏమైనా ఉంటుందంటారా? ఆర్థికంగా కూడా ఇవ్వడండి. ఆయన దగ్గర లివ్వని కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేకపోతే కదా ఇవ్వటానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కువ ఆస్తి ఉంది కాబట్టి ఈయన ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు అవసరం లేదంటారు. అవసరం లేదు. అప్పుడు ఏమిటి అనుకున్నా అంటే ఈయన నేషనల్ లెవెల్లోకి వెళ్తా కాబట్టి జగన్మోహన్ రెడ్డి సహాయం కూడా అవసరం. ఇక వాళ్ళు ఆయన
నేషనల్ లెవెల్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఆయన ఆరోగ్యమే డోల్ డ్రమ్స్లో ఉంది, వయసు అయిపోతుంది, తర్వాత ఈ సంక్షోభ పరిస్థితుల ముదిరిపోయినాయి. కాబట్టి అదే వాళ్ళకు కూడా వైఎస్ఆర్సీపీలో నాయకులకు కూడా ఆందోళన ఏంటంటే గతంలో జరిగిన మేళ్ళు ఏమి మనకి ఈసారి కేసీఆర్ గారి నుంచి అందవు. ఓకే, అది గాడ్ ఫాదర్ అండి ఆయన. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కుడిభుజం కాదు, గాడ్ ఫాదర్. ఈ డిసైడ్స్ ఎవ్రీథింగ్, బట్ ఈ ఫెయిల్ టు డూ ఎనీథింగ్ నౌ. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు.